హాయ్ ఎవ్రీవన్, నా పేరు శంకర్ గడ్డం అండ్ వెల్కమ్ టు స్టార్ట్అప్ సిఓఈ. ఇది కంప్లీట్ స్టార్ట్అప్ నాలెడ్జ్ ఛానల్ తెలుగులో. ఈ రోజు నా స్టార్ట్అప్ జర్నీ సిరీస్ లో భాగంగా ఒక 3 అంశాల గురించి మాట్లాడబోతున్నాను. ముందుగా రతన్ టాటా గారి గురించి. అంటే మీరు ఇప్పటికే చాలా నెంబర్ ఆఫ్ వీడియోస్ వచ్చాయి, ఇప్పటికే మీకు బోర్ కొట్టేసి ఉంటుంది. అయితే నా వరకు వచ్చేసి నేను నాకు రిలేట్ అయిన టాపిక్ మాత్రమే మీతో మాట్లాడబోతున్నాను. రతన్ టాటా గురించి అయిపోయిన తర్వాత ఈ రోజు టాపిక్ అయిన నా స్టార్ట్అప్ జర్నీ సిరీస్. మీరు కనుక ఫస్ట్ టైం కనుక ఈ వీడియో కనుక చూస్తున్నట్టయితే మీరు దాదాపుగా ఒక 8 వీడియోస్ అయితే నేను చేస్తున్నాను నా స్టార్ట్అప్ జర్నీ సిరీస్ మీద. మీరు నా స్టార్ట్అప్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఏమేమి నేను ఎక్స్పెరిమెంట్ చేశాను, ఎలాగ వర్కౌట్ అయింది, ఎలాగ వర్కౌట్ అవ్వలేదు, ఎట్లాగా మనం ఒక ఐడియాని చూడాలి, ఎట్లాగా ఒక ప్రాబ్లం చూడాలి, అండ్ పిచ్ డెక్ లో భాగంగా ప్రాబ్లమ్ అండ్ సొల్యూషన్ స్టేట్మెంట్స్, ఇవన్నీ కూడా మీరు మొదటి నుంచి కనుక ఫాలో అయితే ఇవన్నీ కూడా నేర్చుకోవచ్చు. ఇంకా కూడా ఎంతో టాపిక్ దీంట్లో కవర్ చేయాల్సింది ఉంది. అండ్ ఇప్పుడు నేనేం చేయబోతున్నాను అన్ని కూడా ఈ సిరీస్ లో అయితే కవర్ అవుతాయి. అయితే ఈ రోజు ప్రధానంగా లాస్ట్ టైం నేను చెప్పాను మీ థింకింగ్ అనేది ఎలా ఉండాలి, ఒక వాల్యూ యాడ్ బేస్ మీదే మీ థింకింగ్ అనేది ఉండాలి అని. సో ఈ రోజు మనం ఐడియాకి మనం ఒక విజన్ స్టేట్మెంట్ క్రియేట్ చేస్తే ఎలా ఉంటుంది, అసలు విజన్ స్టేట్మెంట్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అనేది మనం ఈ రోజు చెప్పుకోబోతున్నాం. అండ్ మూడో అంశంగా ఈ వీక్ లో జస్ట్ స్మాల్ రీక్యాప్ అన్నట్టుగా ఈ వీక్ లో ఏమేమి జరిగినాయి అనే విషయాన్ని మాత్రం మూడో అంశంగా చెప్పబోతున్నాను. ప్రధానంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసే అంశం ఏంటంటే, చాలా మంది వీడియోస్ చాలా చూస్తూ ఉన్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయట్లేదు, ఎవరు కూడా ఎక్కువ మంది కామెంట్స్ చేయట్లేదు, ఎక్కువ మంది లైక్స్ చేయట్లేదు. సో మీకు తెలుసు యూట్యూబ్ అల్గారిథం అనేది ఎలా వర్క్ అవుతుందో. అంటే ఈ యూట్యూబ్ మీద నేను రీసెంట్ టైంలో నేను ఇంకా ఏ సోషల్ మీడియా ఛానల్లో కూడా నేను ఒక వీడియో అంటూ చేయట్లేదు, ఓన్లీ నేను యూట్యూబ్ మీదే చేస్తున్నాను. సో ఈ యూట్యూబ్ సక్సెస్ అవ్వాలంటే మీ లైక్స్, కామెంట్స్ ఇవి ఖచ్చితమైన, అంటే మీకు వచ్చే నష్టమేం లేదు ఈ లైక్స్ కామెంట్స్ వల్ల. ఖచ్చితంగా మీరు లైక్స్ కామెంట్స్ అనేది ఖచ్చితంగా చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ప్లీజ్ డూ షేర్ విత్ ద ఫ్రెండ్స్ అండ్ వెల్ విషర్స్. ఈ ఛానల్లో ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి. అంటే మనకి తెలుసు ఈ యూట్యూబ్ లో ఎక్కువగా ఈ కామెడీకి సంబంధించిన కానీ ఎంటర్టైన్మెంట్ సంబంధించిన సినిమా, పాలిటిక్స్ ఇవన్నీ కూడా ఎక్కువ వైరల్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ ఈ బిజినెస్ కి సంబంధించింది ఏదైనా ఒక బెస్ట్ నాలెడ్జ్ కి సంబంధించింది వెరీ రేర్ గా మనకి వైరల్ అవుతుంటుంది. సో ఇంకా మన ఛానల్లో మానిటైజేషన్ కూడా కాలేదు, ఇంకా వీ హ్యావ్ లాంగ్ వే టు గో. కానీ కంటెంట్ మాత్రం వేరే ఛానల్స్ తో కంపేర్ చేసుకుంటే మన ఛానల్లో దాదాపుగా ఒక 90 నుంచి 95% వరకు, అంటే అట్లీస్ట్ లాంగ్ వీడియోస్ కనుక చూసుకుంటే మీరు 90 నుంచి 95% వరకు ఒక గుడ్ కంటెంట్ ఉన్న లాంగ్ వీడియోస్ అన్ని కూడా. సో అందుకని మీరు వీ డెఫినెట్లీ నీడ్ యువర్ ఎంకరేజ్మెంట్. సో ప్లీజ్ డూ సపోర్ట్. అయితే ఇప్పుడు మనం ఫస్ట్ స్టార్టింగ్ వద్దాం రతన్ టాటా గారి గురించి. ప్రతి ఎంటర్ప్రెన్యూర్ కూడా రతన్ టాటా గారి గురించి డ్రీమ్ చేస్తున్నారు. అయితే టాటా సంస్థ గురించి, అంటే రతన్ టాటా, హూ ఇస్ రతన్ టాటా అనేది తెలుసుకోక ముందు కూడా ఎక్కువ మందికి ఒక టాటా బ్రాండ్ గురించి ఒక అవగాహన అయితే చాలా మందికి కూడా ఉండేది. అలాగే నాకు ఎలా స్టార్ట్ అయింది, అది ఎంత స్ట్రాంగ్ గా ఉంది అనేది ఇంకెప్పుడైనా ప్రస్తావించదు, అంటే లెంత్ దృష్ట్యా ఇంకెప్పుడైనా కానీ మాట్లాడుకుందాం దాని గురించి. అయితే ఎప్పుడు కూడా టాటా సంస్థలో వర్క్ చేయాలి అంటే స్టడీస్ అయిపోయిన తర్వాత కంప్లీట్ అయ్యి జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నప్పుడు ఒక టాటా సంస్థలో వర్క్ చేయాలనే ఒక ఫీలింగ్ అనేది కొంచెం స్ట్రాంగ్ గా ఉండేది అనమాట. ఆ తర్వాత ఫ్రెండ్స్ దగ్గర ఉన్నప్పుడు టాటా కంపెనీ ఎలా ఉంటది అలా ఉంటది అన్నప్పుడు ఇంకా ఆ ఫీలింగ్ అనేది ఎక్కువ స్ట్రాంగ్ అయిపోయింది. కానీ టాటా సంస్థలో జాబ్ అంటూ కొట్టడం అనేది, జాబ్ అంటూ సంపాదించడం అనేది చాలా కష్టమైన విషయం అప్పట్లో. అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2004-05 ఆ టైంలో. అలాంటి టైంలో నేను ఆల్రెడీ ఒక కంపెనీలో సాఫ్ట్వేర్ టెక్నికల్ కన్సల్టెంట్ గా వర్క్ చేస్తున్నప్పుడు నాకు ఆ కంపెనీ నుంచి మూవ్ అవ్వాలని చెప్పి నేను సెర్చ్ చేస్తున్నప్పుడు ఏదైనా ఒక్క రోజు టాటా సంస్థలో వర్క్ చేస్తే చాలు అనుకున్న నాకు ఒక కాంట్రాక్ట్ ఆపర్చునిటీ వచ్చింది. వేరే ఒక పేరెంట్ కంపెనీ తరపున టీసీఎస్ కి నేను ఒక కాంట్రాక్టర్ గా వర్క్ చేయాలి. నాకు ఒక 2 ఆఫర్లు ఉన్నాయండి. ఒకటి బిర్లాకి కూడా, అది కాంట్రాక్టర్, మనకేం పర్మనెంట్ ఆపర్చునిటీ ఏం కాదు, రెండు కాంట్రాక్ట్. కానీ ఇక్కడ బిర్లా అనేది టాటా బిర్లాస్ అన్నట్టుగా చెప్పుకుంటుండేవాళ్ళు, కానీ బిర్లాస్ మీద సంహౌ అప్పటి వరకు వచ్చేసి నాకు ఒక స్ట్రాంగ్ ఫీలింగ్, నేను ఇక్కడ ఈ కంపెనీలో ఒక రోజున్న వర్క్
చేయాలన్న ఫీలింగ్ అప్పటికైతే లేదు. అలాగనే రెస్పెక్ట్ లేకుండా లేదు. కానీ టాటాస్ మీద మాత్రం టీసీఎస్ లో, అంటే టీసీఎస్ మనకి టెక్నికల్ ఇదిలో ఉన్నాం కాబట్టి టీసీఎస్ లాంటి కంపెనీకే అప్పుడు నాకు తెలిసి మాక్సిమం టీసీఎస్, టాటా ఇన్ఫోటెక్, టాటా ఎలక్సీ ఈ కంపెనీస్ ఉన్నాయి. మనకు ఆపర్చునిటీ అంటే ఒక టెక్నికల్ సాఫ్ట్వేర్ ఇదిలో మనం జాయిన్ అవడానికి ఇవే ఆపర్చునిటీ. టీసీఎస్ నుంచి ఒక కాంట్రాక్ట్ ఆపర్చునిటీ అయితే ఉంది. ఎలాగైనా అంటే ఒక కంపెనీలో జాయిన్ అయిపోయి అక్కడి నుంచి మనం బయటికి రావాలి, మళ్ళా ఇంకొకటి సెర్చ్ చేసుకొని మనం వెళ్ళాలి అంటే చాలా డిఫికల్ట్ తో కూడుకున్న పని. ఎందుకంటే మళ్ళా ఎవరు మన డ్రీమ్స్ ని, మన ఇదిని ఎవరు కేర్ చేయరు. కనీసం ఇప్పుడు హెచ్ఆర్లు వాళ్ళు ఇంటా ఉన్నారు, మాటకు కొంచెం అంటూ రెస్పెక్ట్ అనేది ఇప్పుడు ఇస్తున్నారు. అప్పట్లో అంత లేదు, మనం జస్ట్ ఏదో ఒక మాటలు చెప్తున్నాం అనే ఇదిలోనే చూసేవాళ్ళు. కానీ ఒక బోల్డ్ డెసిషన్ గానే చెప్పుకోవాలి. అండ్ జాయిన్డ్ ఇన్ ఏ టీసీఎస్ కంపెనీ. సో అక్కడ ఒక 1.5 year నేను ఒక మాడ్యూల్ లీడ్ గా అనేది చేశాను. చాలా రెస్పెక్ట్ కూడా, అంటే నేను హార్డ్ వర్క్, భయంకరమైన హార్డ్ వర్క్ నేను చేసేవాడిని. అండ్ కొన్ని వీడియోస్ లో ఐ థింక్ నేను ప్రస్తావించానని నేను అనుకుంటున్నాను ఆ హార్డ్ వర్క్ వాటి గురించి. సో అంటే ఒక బయట ఒక వ్యక్తిని, ఒక కాంట్రాక్టర్ని తీసుకొని వచ్చి ఒక టెక్ లీడ్ గా, ఒక మాడ్యూల్ లీడ్ గా కూర్చోబెట్టడం అనేది చాలా మంది కూడా ఒక విచిత్రంగానే ఉండేది. అండ్ ఒక 1.5 year టైం అయిన తర్వాత, అంటే ఒక క్రైసిస్ లో ఉన్న ఒక ప్రాజెక్ట్ లోకి అన్నిట్లో కల్లా ఒక బెస్ట్, ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాజెక్ట్ గా అయితే నిలబెట్టగలిగాం. అండ్ విత్ ద సపోర్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ మేనేజర్స్ కానీ, ఆన్సైట్ కోఆర్డినేటర్స్ కానీ అందరితోటి. అండ్ దే గివెన్ ఏ వన్ అప్రిషియేషన్ ఆల్సో. అది కూడా ఒక విచిత్రమే. ఈవెన్ హెచ్ఆర్ లో కూడా, అంటే కాంట్రాక్టర్లకి ఒక అప్రిషియేషన్ టీసీఎస్ నేమ్ మీద ఇవ్వటం అనేది. సో ఈ 1.5 year టైము, అంటే నేను టోటల్ గా 8.5 years టీసీఎస్ కి వర్క్ చేశాను. దీంట్లో 1.5 year ఓన్లీ కాంట్రాక్ట్ గా. అండ్ ఈ 1.5 year టైం అయిన తర్వాత ఎందుకు బయటికి వెళ్లాల్సింది అంటే అది డిఫరెంట్ అండి. అంటే అక్కడ చూసిన వాతావరణం, ఒక కాంట్రాక్టర్ కి ఈవెన్ దో వాళ్ళు నాకు పర్మనెంట్ ఆపర్చునిటీ ఆఫర్ చేసినా గానీ సాలరీ డిఫరెన్సెస్ ఉన్నాయి. అప్పటికి ఒక థింకింగ్ ప్రాసెస్ అనేది డిఫరెంట్ గా ఉండింది. సో ఎందుకంటే అక్కడ ఉన్న జనాలను చూడటం, అక్కడ ఉన్న ఈ మీరు టీసీఎస్ ఎప్పుడు కూడా ఒకటే అండి, మేనేజ్మెంట్ లెవెల్లో, అంటే మనం ఈ లోయర్ మిడిల్ మేనేజ్మెంట్ లో డిఫరెన్సెస్ ఉండదు. అంటే వాళ్ళు కూడా మనలాంటి, అంటే మనకి ఇప్పుడు ఒక అదే కంపెనీలో అప్పట్లో ఒక 3-4 years ఇంకా ఎక్స్ట్రాగా ఉంటే మనం ఆ లెవెల్కి వచ్చేవాళ్ళం. సో ఇది అగైన్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ టు పర్సన్ అగైన్. కానీ టాప్ మేనేజ్మెంట్ మాత్రం ఆ వాల్యూస్ ని క్యారీ చేయడంలో అందరికీ ఒకే అభిప్రాయం ఉంది. సో ఈ లెవెల్లో మాత్రం అందరికి డిఫరెంట్ అభిప్రాయాలు ఉన్నాయి. కొందరు అయితే టీసీఎస్ బెస్ట్ అని చెప్పొచ్చు, కొందరు అయితే హ్యాపీయెస్ట్ కంట్రీ అని చెప్పొచ్చు, కొందరు అయితే ఇట్స్ బ్యాడ్ కంపెనీ, నువ్వు స్టాగ్నేట్ అయిపోతావు, నువ్వు బయటకు వస్తే నువ్వు ఎక్కడ వర్క్ చేయలేవు, ఇవన్నీ వింటా ఉన్నాం. కానీ బట్ వీళ్ళందరికీ కూడా ఎక్కువగా మనం గమనించింది ఏంటంటే టాప్ లెవెల్ మేనేజ్మెంట్ మీద మాత్రం స్ట్రాంగ్ గుడ్ ఒపీనియన్ అంటూ ఉండేది. సో అది అంతా చాలా బాగా అనిపించేది. నేను ఇప్పుడు చెప్పాను 1.5 year తర్వాత నేను ఒక ఫారెన్ ఆపర్చునిటీ రావటం, అక్కడికి వెళ్ళిపోవటం. బట్ దే ఆర్ గుడ్ మేనేజర్స్ అండి. బట్ మనం ఇప్పుడు జాయిన్ అయిన తర్వాత మన లెవెల్ చూసుకున్నా కానీ సో గ్రో అవడానికి చాలా ఎక్కువ టైం అయితే పట్టేది. సో అండ్ తర్వాత నేను ఒక 2 companies మారాను. అంటే ఇంక్లూడింగ్ నేను అబ్రాడ్ వెళ్ళినప్పుడు ఆ కంపెనీ కానివ్వండి, తర్వాత ఇండియాకి వచ్చినప్పుడు ఒక కంపెనీలో జాయిన్ అయ్యాను, తర్వాత వేరే ఒక కంపెనీలో జాయిన్ అయ్యాను. అది ఓవర్టేకెన్ బై టీసీఎస్. అంటే ఒక విత్ ఇన్ ద 4 months లోనే వాళ్ళు అనౌన్స్ చేశారు ఇట్ హాస్ బీన్ ఓవర్టేకెన్ బై టీసీఎస్ అని. ఆ అనౌన్స్మెంట్ కి నటరాజన్ చంద్రశేఖర్ గారు, అప్పటి సిఇఓ, టీసీఎస్ సిఇఓ అయిన, ఇప్పటి టాటా సన్స్ చైర్మన్ అయిన నటరాజన్ చంద్రశేఖర్ గారు వచ్చారు, మీటింగ్ ని అడ్రస్ చేశారు. అంటే అప్పటిదాకా సస్పెన్షన్, అసలు ఎవరికి అమ్ముతున్నారని తెలుసు కానీ ఎవరికి అమ్ముతున్నారు అనేది తెలియదు అనమాట. సో అలాగా రావటం, అనౌన్స్ చేయటం, తర్వాత అందరు అడిగిన క్వశ్చన్స్ కూడా అతను సమాధానం ఇవ్వటం అంతా బాగా జరిగింది. అక్కడి నుంచి ఒక 7 years అంటూ టీసీఎస్ లోనే ఉన్నాను. బట్ యాజ్ ఐ టోల్డ్ దట్ అండ్ టాప్ మేనేజ్మెంట్ మీద ఎప్పుడు గుడ్ అభిప్రాయమే ఉంది. లోయర్ లెవెల్ మేనేజ్మెంట్ మీద ఎప్పుడు మిక్స్డ్ ఇదే ఉంది. అంటే డిపెండ్స్. కొన్ని ప్రాజెక్టులు బ్రహ్మాండంగా హ్యాపీగా ఎంజాయ్ చేసిన ప్రాజెక్టులు ఉన్నాయి, కొన్ని ప్రాజెక్టులు ఏంట్రా ఇది అని అనిపించిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో ఇవి అన్ని మిక్స్డ్ ఇది అండి. బట్ ఎంటర్‌ప్రెన్యూరల్ జర్నీ అంటూ ఉంటే మనకి ఎప్పుడు డ్రీమే ఉంటుంది. ఒక టాటాస్ చేత ఒక రికగ్నిషన్ అనేది
అనేది తీసుకోవాలి, అంటే ఐ మీన్ రతన్ టాటా గారి చేత అనేది ఎప్పుడు అప్పట్లో చాలా మంది ఎంటర్‌ప్రెన్యూర్స్ కి అందులో చాలా మందికి దగ్గరగా అతను ఇన్వెస్ట్ చేస్తూ వస్తున్నారు. అండ్ నేను కూడా అప్లై చేసిన వాడిని. బట్ తర్వాత డాగ్ అడాప్షన్ గురించి అయితే ఒక లెటర్ పెట్టారు. తర్వాత ఎంటర్‌ప్రెన్యూర్స్ అనే వాళ్ళు అప్లై చేసుకోకుండా అయిపోయింది. అంటే స్ట్రే డాగ్ అడాప్షన్ అనే దానికి ఎక్కువ ప్రమోట్ చేస్తూ ఇచ్చారన్న. ఆల్మోస్ట్ 8.5 years అయితే నేను టీసీఎస్ లో వర్క్ చేశాను. అండ్ మనీ విషయానికి వస్తే ఆల్మోస్ట్ ఒక 10 years 11 years బ్రెడ్ అండ్ బటర్ కంప్లీట్ గా టాటా కంపెనీ నుంచే వచ్చిందనే మనం చెప్పుకోవాలి. రతన్ టాటా గారి ఒక ప్రధానమైన ఒక 2 అంశాలు బాగా ఎక్కువగా నచ్చిన అంశాలు ఏంటి అంటే, ఒకటి ఈ ఎంటర్‌ప్రెన్యూర్స్ కి హెల్ప్ చేయటం అనేది ఓకే అండి. తర్వాత ఒక కంపెనీలో ఎంప్లాయీస్ ని తీసేయాలన్నప్పుడు, ఇంకా కొన్ని కంపెనీస్ ని వదులుకోవాలి మనం, లేకపోతే చాలా ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తాం అన్నప్పుడు మీరు అందరూ అనుకోవచ్చండి ఈ కంపెనీ వదిలేసుకోవటం లేకపోతే ఎంప్లాయీస్ ని తీసేయటం అనేది ఒక బ్యాడ్ ఇదిగానే. కానీ ఆ బ్యాడ్ ఇది అనేది ఇట్ ఈస్ డిపెండ్ ఆన్ కంపెనీ టు కంపెనీ అండి. అయితే ఇది కంప్లీట్ గా ఇట్ అగైన్ డిపెండ్స్ ఆన్ ద ఇండస్ట్రీ టు ఇండస్ట్రీ. ఎందుకు అలా అంటున్నాను అంటే, ఇప్పుడు ఒక కంపెనీలో మనం చూసుకున్నట్టు, అంటే ఇది మీకు ఓన్లీ రతన్ టాటా గారి గురించి లేకపోతే టాటా కంపెనీస్ గురించో కాదండి, ఇది కంప్లీట్ గా మీరు కూడా ఒక స్టార్ట్అప్ జర్నీలో ఎంటర్‌ప్రెన్యూర్స్ గా, మీరు కాబోయే ఎంటర్‌ప్రెన్యూర్స్ గా లేకపోతే ఎంటర్‌ప్రెన్యూర్స్ గా మీరు ఉంటున్నారు కాబట్టి ఇది అగైన్ ఇది ఒక లెర్నింగ్ అనే మనం అనుకోవాలి. ఇప్పుడు మనం ఒక డయాబెటిక్స్ పేషెంట్ కి ఒక గ్యాంగ్రీన్ అనే ఒక వ్యాధి వచ్చినప్పుడు డాక్టర్లు ఏమాత్రం ఆలోచించకుండా ఆ కాల్ని అట్టా తీసేస్తారు. అంటే ఆ కాళ్ళు కనుక అట్లాగా ఉంచితే ఆ గ్యాంగ్రీన్ అనే వ్యాధి మనిషికంతా పాకేసి మనిషినే మనం కోల్పోయే పరిస్థితి కంటూ వస్తాం. అలాగే ఈ ఇండస్ట్రీస్ లో, ఈ కంపెనీస్ లో కూడా ఏదైనా ఒక బ్యాడ్ ఇది జరిగినప్పుడు, లేకపోతే ఒక విపత్తు రాబోతుంది, కంపెనీస్ అన్ని కూడా లేకపోతే ఎంటైర్ గ్రూప్ ప్రాబ్లం లో పడుతుంది అన్నప్పుడు మనం కొంతనైతే వదులుకోవాల్సి ఉంది. అంటే ఎంప్లాయీస్ ను కొన్నిసార్లు మనం తీసేయాల్సి ఉంటుంది, కొన్నిసార్లు కంపెనీస్ ను కూడా వదులుకోవాల్సి ఉంటుంది. అయితే రతన్ టాటా గారు చేసిన ఒక 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అంటే, ఒకటి వచ్చేసి కంపెనీస్ ను వదులుకోవాలి అన్నప్పుడు నెంబర్ 1 గా ఉండే కంపెనీలు అన్నింటినీ ఉంచేసి ఈవెన్ నెంబర్ 2, నెంబర్ 3 కంపెనీలు కూడా, అంటే ఇండస్ట్రీలో నెంబర్ 1 గా ఉన్న కంపెనీస్ నే ఉంచాడు. నెంబర్ 2, నెంబర్ 3 కంపెనీస్ కూడా అన్నిటిని కూడా అమ్మేసుకుంటూ వచ్చేసాడు. ఎంప్లాయీస్ ని తీసేయాలన్నప్పుడు ఒక కొన్ని రోజులు ఎంతో మదనపడి ఫస్ట్ టైం విఆర్ఎస్ అనేది ఒక ప్రైవేట్ కంపెనీలో ఇంట్రడ్యూస్ చేసింది టాటా సైడ్. అంటే ఆలోచన అసలు ఎంప్లాయీస్ ని తీసేయటం ఏంటి, ఎంప్లాయీస్ కి ఎంతగా సపోర్ట్ ఇవ్వాలి ఏంటి అనే ఒక దృక్పథం ఉన్న ఒక మనిషి ఎంత మదనపడి ఉంటాడో మనం ఊహించుకోవచ్చు. సో అలాంటి తరుణంలో ఒక ఎంప్లాయీని తీసేయాలన్నప్పుడు ఒక విఆర్ఎస్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్. కొంత మనీ ఇచ్చేసి ఎవరు వస్తారండి వాలంటీర్ రిటైర్మెంట్ గా, వాళ్ళ ఫైనాన్షియల్ ఇది బాగుండే వాళ్ళు, ఇంకా రెస్ట్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు, ఇటువంటి వాళ్ళే వస్తారు. ఇంకా కొంచెం ఫైనాన్షియల్ ఎయిడ్ వాళ్ళకి సపోర్ట్ ఇచ్చేసి వాళ్ళని విఆర్ఎస్ తీసుకొని వెళ్ళిపోమంటే వాళ్ళు హ్యాపీ ఎట్ సైడ్ అండ్ కంపెనీ కూడా చాలా హ్యాపీగానే ఫీల్ అవుతుంది. ఇలాంటి ఒక కాన్సెప్ట్ ని ఇతను ప్రవేశపెట్టడం అనేది చాలా సంతోషకరమైన విషయం అండి. ఇంకా ఎన్నో చేశాడు, అవన్నీ మీకు తెలిసే ఉంటుంది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మీటింగ్ లో కూడా తూగుతూ కనిపించే వాళ్ళు, వీళ్ళందరినీ వాళ్ళ ఈ కొత్త తనం అనేది మనం తీసుకురావు, ఇన్నోవేషన్ అనేది చేయలేము, గ్రోత్ అనేది ఉండదు అని వాళ్ళందరినీ కూడా బోర్డు నుంచి తొలగించేసే, అంటే స్లోగా బోర్డు నుంచి తొలగించే పని కానీ ఇవన్నీ కూడా ఈ ఎంటర్‌ప్రెన్యూర్ జర్నీకి మన ఈ కంపెనీస్ నేర్చుకోవాల్సిన అంశాలలో చాలా ముఖ్యమైన అంశాలండి. ఇవన్నీ కూడా మీకు అందరికీ తెలిసిందే. స్టార్ట్అప్స్ ని ఎంతగా అతను సపోర్ట్ చేశాడు అనేది, స్నాప్డీల్ కానివ్వండి, జనరిక్ ఆధార్, రీసెంట్ గా నేను ఒక వీడియో కూడా చేశాను జనరిక్ ఆధార్ గురించి కానివ్వండి, ఇంకా నెంబర్ ఆఫ్ ఈ బిగ్ బాస్కెట్ ఇట్లాగా చూసుకుంటే నెంబర్ ఆఫ్ స్టార్ట్అప్స్ కి అతను సపోర్ట్ అనేది చేశాడు. అండ్ టైం దృష్ట్యా చూసుకుంటే నేను ఈ రోజు రిమైనింగ్ టాపిక్స్ లో ఈ వీక్లీ రీక్యాప్ అనేది ఒకటే ఇస్తాను. అండ్ విజన్ స్టేట్మెంట్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో అనేది తెలుసుకుందాం. ఈ వారంలో ఇన్ జనరల్ గా షార్ట్స్ అంటూ చేశానండి. అంటే ఒక స్టార్ట్అప్స్ కి, ఎంటర్‌ప్రెన్యూర్స్ కి, రీసెంట్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కి హెల్ప్ అయ్యేటట్టు ఏమేమి నాలెడ్జ్ ఉంది అనేది మాక్సిమం నేను చేసుకుంటూ వచ్చాను. అయితే లాంగ్ వీడియోలో భాగంగా జనరిక్ మెడిసిన్ గురించి ఒక లాంగ్ వీడియో అయితే చేయడం జరిగింది. అంటే అసలు జనరిక్ మెడిసిన్ యూసేజ్ ఏంటి, ఒక ఇంపార్టెన్స్ ఏంటి, మన ప్రతి కంట్రీ కూడా అఫోర్డబుల్ మెడిసిన్ కోసం చూస్తూ ఉంటే వాళ్ళు ఒక కాస్ట్ ని రెడ్యూస్ చేయకుండా ఎందుకు జనరిక్ మెడిసిన్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు, ఇది ఎలాగా ఈ జనరిక్ మెడిసిన్ ఈకో సిస్టమ్ ని కాపాడుతుంది. సో దీని మీద ఒక లాంగ్ వీడియో అయితే చేయడం జరిగింది. అండ్ చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే దీంట్లో ఉంది. జనరిక్ మెడిసిన్ మీద, ఇండస్ట్రీ మీద ఒక
నాలెడ్జ్ పెంచుకోవాలని ఉన్నా, లేకపోతే ఇది మీరు స్టార్ట్ చేయబోయే స్టార్ట్అప్ కి ఎలాగ ఉపయోగపడుతుంది అనేది తెలుసుకోవాలనుకున్నా కానీ ప్లీజ్ డూ వాచ్ ఇండస్ట్రీ ఇన్సైట్స్ ఆన్ ద జనరిక్ మెడిసిన్. అయితే అది ట్యూస్డే రోజు రిలీజ్ అయింది. అండ్ థర్స్డే రోజు రిలీజ్ అయిన వీడియోలో ఇంకొక ఐడియా గురించి అయితే షేర్ చేయడం జరిగింది. అంటే ఒక ఫుడ్ కోర్ట్ బిజినెస్ ఐడియానే, బట్ డిఫరెంట్ గా మీరు ఎలా చేయగలరు, ఎలాగా ఒక ఐడియాని చూడాలి, లేకపోతే ఎలాగా మనం ఒక ఐడియాని ఎస్టిమేషన్ వేసుకోవడం కానీ, లేకపోతే ఒక ప్లానింగ్ అనేది చేసుకోవాలి అన్న దాని గురించి నేర్చుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఈ ఐడియా, అంటే మేబీ ఐడియా ఉపయోగపడకపోయినా కానీ ఖచ్చితంగా మీకు ఈ నాలెడ్జ్ అనేది గెయిన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో అండ్ ప్లీజ్ డూ వాచ్. సో ఇవన్నీ ఈ రోజు ఇంపార్టెంట్ విషయాలు. అండ్ ఖచ్చితంగా మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో ఈ విజన్ గురించి అయితే తెలుసుకుందాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో.